హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే కవాసాకి నింజా 500. ఈ వీడియోలో ఈ బైక్ గురించి A to Z డిస్కస్ చేద్దాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై అయితే చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ బైక్ మీద మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఈ వెహికల్ కొనాలా వద్దా అనేది మీరే డిసైడ్ అయితే చేసుకుంటారు. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్ అనేది ఓన్లీ సింగిల్ కలర్లో అవైలబుల్గా ఉంది. అదే ఈ కలర్ అనమాట, మెటాలిక్ స్పార్క్ బ్లాక్. రియాలిటీలో ఈ కలర్ అయితే నాకు చూడగానే బాగా నచ్చింది, పర్లేదు బాగానే ఉంది కలర్ అయితే. కానీ ఇంకొన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సింది. ఎవరికైతే ఈ బ్లాక్ నచ్చదో వాళ్ళకి వేరే కలర్ ఆప్షన్స్ ఉంటే వాళ్ళు దాన్ని సెలెక్ట్ అయితే చేసుకునేవాళ్ళు. సో ఈ బైక్ అనేది సింగిల్ కలర్లో ఉండటం వలన మీకు ఈ కలర్ నచ్చినా నచ్చకపోయినా సరే దీన్ని అయితే తీసుకోవాలి. సో ఇదన్నమాట కలర్స్ గురించి. నెక్స్ట్ ఈ బైక్ సింగిల్ మోడల్ అవైలబుల్గా ఉంది, వేరే మోడల్స్ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే 2 సిలిండర్ 451cc 8 valves BS6 DOHC ఇంజిన్ ఈ బైక్లు యూజ్ అయితే చేశారు. పవర్ ఏమో 45 bhp @9000 rpmలో ఉంది. టార్క్ ఏమో 42.6 Nm @6000 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది, అలానే 6 గేర్స్ అయితే ఉన్నాయి. ఇంజిన్ వైజ్ వెహికల్ అయితే గుడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది పవర్ఫుల్ ఇంజిన్ అనమాట. ఇంజిన్ రెస్పాన్స్ కానీ పికప్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది. ఈ నింజా సిరీస్ అంటేనే పర్ఫార్మెన్స్ కోసం డిజైన్ చేయబడిన బైక్స్ అనమాట. సో ఇంజిన్ వైజ్ వెహికల్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంది. అలానే ఎగ్జాస్ట్ పైప్స్ అయితే చూడటానికి ఇలా అయితే ఉన్నాయి. నెక్స్ట్ టైర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్లో 110/70 R70 నుంచి టైర్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఇలా అయితే ఉంది. బ్యాక్ సైడ్ 150/60 R70 నుంచి టైర్ని యూజ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఇలా అయితే ఉంది. ఇవి రేడియల్ టైర్స్ అనమాట, అందులోని పెద్ద సైజు టైర్స్ కాబట్టి రోడ్ గ్రిప్ అయితే బాగానే ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్లో 310mm డిస్క్ అయితే ఉంది. నిసిన్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ని యూజ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ 220mm డిస్క్ అయితే ఉంది. అలానే ఈ బైక్లో డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ కూడా స్టాండర్డ్గా అయితే ఉంది. సో మైనస్ ఏంటంటే బ్యాక్ సైడ్ 220mm డిస్క్ కాకుండా 230 కానీ 240 కానీ ఇచ్చుంటే బ్రేకింగ్ బైట్ అనేది ఇంకా బాగుండేది. కానీ వీళ్ళు 220mm డిస్క్ని ఇచ్చారు, ఇది ఒకటి మైనస్ అనిపించింది నాకు. నెక్స్ట్ సస్పెన్షన్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్లో 41mm టెలిస్కోప్ ఫోక్స్ని యూజ్ అయితే చేశారు. ఈ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 120mm అయితే ఉంది. బ్యాక్ సైడ్ లింక్డ్ మోనోషాక్ అయితే ఉంది. ఈ సస్పెన్షన్ మన IT తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 130mm అయితే ఉంది. ఫ్రంట్లో USD ఫోక్స్ అయితే ఇవ్వాల్సింది. USD ఫోక్స్ ఇచ్చుంటే లుక్ కానీ రైడింగ్ స్టెబిలిటీ కానీ హ్యాండ్లింగ్ కానీ చాలా బాగుండేది. కానీ వీళ్ళు టెలిస్కోప్ ఫోక్స్ని యూజ్ అయితే చేశారు. ఇంకా లైటింగ్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్లో LED హెడ్లైట్నే ప్రొవైడ్ అయితే చేశారు. అలానే ఇంటిగ్రేటెడ్గా వింగ్లెట్స్ అయితే ఉన్నాయి. ఇది LED హెడ్లైట్ కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. బట్ డిజైన్ మరీ అంత అట్రాక్టివ్గా అయితే లేదు, ఇంకొంచెం బాగా డిజైన్ చేయాల్సింది హెడ్లైట్ను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఓవరాల్గా ఈ బైక్ది ఫ్రంట్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంది. ఇంకా ఫ్రంట్ సిగ్నల్ లైట్స్ ఏమో సైడ్కి అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇవి బల్బై LED అయితే కాదు. బ్యాక్ సైడ్ సిగ్నల్ లైట్స్ అయితే చూడటానికి ఎలా అయితే ఉన్నాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్బిల్ట్గా హజార్ లైట్ ఫీచర్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నైట్ టైం ట్రావెలింగ్లో హజార్ లైట్ ఫీచర్ అనేది బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, ఇది LEDనే ఇచ్చారు. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా అయితే ఉంది. ఫ్రంట్ హెడ్ లైట్, బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ LED ప్రొవైడ్ అయితే చేశారు. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బే ఇచ్చారనమాట. ఇవి కూడా LED ఇచ్చేస్తుంటే చాలా బాగుండేది. నెక్స్ట్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్లో ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ యూజ్ అయితే చేశారు. కలర్ కన్సోల్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ప్రజెంట్ ఈ బైక్కి బ్యాటరీ కనెక్షన్ అయితే లేదనమాట, అందుకే నేను మీకు కన్సోల్ ఫీచర్స్ను ఫోటోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 2 బటన్స్ అయితే ఉన్నాయి కన్సోల్ ఫీచర్స్ను ఆపరేట్ అయితే చేసుకోవడానికి. రైట్ సైడ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది. ఇక్కడ టెంపరేచర్ ఇండికేషన్ ఉంది, బ్యాటరీ ఇండికేషన్ ఉంది, ఆయిల్ ఇండికేషన్ ఉంది, ABS లైట్ అయితే ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. పైన న్యూట్రల్ లైట్, హెడ్ లైట్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇది RPM మీటర్ అనమాట, ఇది స్పీడ్ ఇండికేషన్. ఇక్కడ ఫ్యూల్ గేజ్ అయితే ఉంది, ఇక్కడ సర్వీస్ ఇండికేషన్ అయితే ఉంది. కింద ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ అయితే ఇచ్చారు. ఫ్యూల్ రైజ్ ఆప్షన్ అయితే ఉంది, టైం ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఈ కన్సోల్ యూస్ఫుల్ ఫీచర్స్ని ప్రొవైడ్ అయితే చేశారు. కానీ కలర్ కన్సోల్ ఇచ్చుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది, కానీ వీళ్ళు LCD కన్సోల్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ బైక్ హ్యాండిల్ చూడటానికి ఎలా అయితే ఉంది, ఇవి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అనమాట. మరీ లీన్ యాంగిల్ అయితే ఏమీ లేదు, అప్పర్ సైడ్ అయితే ఉంది. సో టూరింగ్ కోసం ఇలా డిజైన్ అయితే చేశారనమాట. హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ కొంచెం డిస్కస్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఇక్కడ పాస్ స్విచ్ అయితే ఉంది, ఇది ఐబీమ్ లో బీమ్ స్విచ్ అనమాట. ఇక్కడ హజార్ లైట్ స్విచ్ అయితే ఉంది, కింద సిగ్నల్ స్విచ్ ఉంది, ఇంకా కింద హార్న్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. పర్లేదు, స్విచ్చెస్ క్వాలిటీ అయితే డీసెంట్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్లో కీ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంది, ఇది లేజర్ కట్ కీనే, నార్మల్ కీ అయితే కాదు. ఫ్రంట్లో సింగిల్ హార్న్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్ని కానీ క్లచ్ లెవర్ని కానీ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు, ఇవి నాన్ అడ్జస్టబుల్ అనమాట. అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చుంటే బాగుండేది.
ఇంకా సీట్స్ గురించి డిస్కస్ చేస్తే డబుల్ సీట్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ రైడర్కి కుషనింగ్ కానీ కంఫర్ట్ కానీ బాగానే ఉంది. పిలియన్కి కంఫర్ట్ అయితే ఉండదు. ఈ బైక్స్ అనేవి సింగిల్గా రైడ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటాయి. ఇంకా ఈ బైక్లో అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఇవ్వలేదు, బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. ఇది ఒకటి మైనస్ అనిపించింది, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఇవ్వాల్సింది. నెక్స్ట్ ఫ్రంట్లో ట్రాన్స్పరెంట్ వైజర్ అయితే ఉంది. ఇక్కడే నంబర్ ప్లేట్ బ్రాకెట్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఇచ్చారు. మిర్రర్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. మిర్రర్స్ను ఓపెన్ చేస్తే లుక్ చూడటానికి ఎలా అయితే ఉంది, మిర్రర్స్ను క్లోజ్ చేస్తే లుక్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఇంకా ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ని ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. కవాసాకి బ్రాండింగ్ అయితే చూడవచ్చు, స్టిక్కర్తో మెన్షనింగ్ అయితే చేశారు. బైక్ సైడ్స్ నింజా 500 అని చెప్పి స్టిక్కర్తో మెన్షనింగ్ అయితే చేశారు. సింపుల్గా ఉందన్నమాట బైక్ గ్రాఫిక్స్ అనేది. నెక్స్ట్ ఈ బైక్లో ఎగ్జాస్ట్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంది, సౌండ్ పర్లేదు, కొంచెం బాగానే అనిపించింది నాకు. నెక్స్ట్ పిలియన్కి మెటల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. రైడర్ కూడా మెటల్ ఫుట్ రెస్ట్ని ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ కూడా మెటల్ అయి ఉంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇలా ఉండటం వల్ల గ్రిప్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ సింగిల్ వే గేర్ షిఫ్టర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అలానే ఈ బైక్లో ఓపెన్ చైన్ అయితే ఉంది. సో సొంతంగా చైన్ లూపింగ్ చేసుకోవాలంటే పెడక్ స్టాండ్ అయితే కొనుక్కోవాలి, అప్పుడే మీరు ఈజీగా చైన్ లూపింగ్ అయితే చేసుకోవచ్చు ఇంటి దగ్గర. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ 171 kgs అయితే ఉంది. సీట్ హైట్ 785 mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 40 లీటర్స్ అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో 145 mm అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 mm అయితే ఉండాలి. సో తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది ఈ బైక్లో. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 25 మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే తీసుకోవచ్చు. మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూంలో ఈ బైక్ ప్రైస్ 6,50,000 అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో ఈ ప్రైస్ అనేది మీ లొకేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది, పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బైక్ మెయింటెనెన్స్ అయితే ఎక్కువైతే ఉంటుంది, తక్కువ అయితే ఏమీ ఉండదు. అలానే కవాసాకి షోరూమ్స్ కూడా లిమిటెడ్గానే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ గురించి. ఎవరైతే ఎంట్రీ లెవెల్లో స్పోర్ట్స్ వెహికల్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ బైక్ అనేది సెట్ అయితే అవుతుంది. అలానే టూరింగ్ వైజ్ కూడా ఈ బైక్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. మైనస్ ఏంటంటే ఇన్బిల్ట్గా USB ఛార్జింగ్ పోర్ట్ లేదు, ట్రాక్షన్ కంట్రోల్ లేదు, రైడింగ్ మోడ్స్ లేవు. ఇలాగ చిన్న మైనస్లు అయితే ఉన్నాయి ఈ బైక్లో. అలానే ఈ బైక్ ప్రైస్ కూడా నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే అనిపించింది, కొంచెం తగ్గించాల్సింది ప్రైస్ అనేది. ఎనీవే కవాసాకి అనేది ప్రీమియం బ్రాండ్ కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువైతే ఉంటుంది, కానీ పర్ఫార్మెన్స్ వైజ్ వెహికల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చెప్పా కదా, ఎంట్రీ లెవెల్లో స్పోర్ట్స్ వెహికల్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి ఈ వెహికల్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ గురించి నేను ప్రతి పాయింట్ అయితే కవర్ అయితే చేసి అనుకుంటున్నాను. నేనేమైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్ అయితే చేయొచ్చు, మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.